గరాంజదహం దేవ ఓం శ్రీగరాంజద ఓం గురుభ్యో నమః ఓం గరాంజదహం దేవాంజదహం గురుభ్యో. తల్లి, దేవుడు నీకు ఇంత అన్యాయం చేసినా నువ్వు ఆ దేవుని మాత్రం మర్చిపోతలేవు. నీ గుండె నిబ్బరానికి మెచ్చుకోవాలి తల్లి. దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే ఇంకోటి ఇవ్వడం ఆయనకు అలవాటే. అయినా మేము ఇంత గుండె నిబ్బరంగా ఉన్నామంటే మా ధైర్యం వాడే. అమ్మా, నా జీబులో పోదాంపా. మనకు ఎవరి జీబు అవసరం లేదు లక్ష్మి, మన కాళ్ళు ఏం చచ్చుపడిపోలేదు. ఇంత మాట ఎందుకు నాన్న? ఇంటికి వెళ్దాం లక్ష్మి. అన్న, నువ్వేం బాధపడకు. అన్నయ్య, నాకు పర్సనల్గా ఒక హెల్ప్ చేస్తావా? నువ్వు నన్ను ఏది రిక్వెస్ట్ చేయాలి, ఆర్డర్ వేయాలి అంతే. అన్నయ్య, నేను ఒకతన్ని ప్రేమించిన, తను కూడా నన్ను ప్రేమించిండు. మా పెళ్ళి ఎలాగైనా నువ్వే చేయాలన్నయ్య. నీ పెళ్ళి నేను చేయకపోతే ఎవరు చేస్తారా? అన్నయ్య, వాళ్ళకి గొడవలు కొట్లాటలు అస్సలు ఇష్టం ఉండదు. అయినా నాకు ఒక మాట ఇస్తావా? ఏంటో చెప్పమ్మా. నా కోసం ఈ రాజ్యాన్ని వదిలేయాల్సి వస్తే వదిలేస్తావా అన్నయ్య? నేను ఈ రాజ్యానికి రాజునైతేనని అస్సలు అనుకోలేదమ్మా. నీకోసం ఈ రాజ్యాన్ని ఏంది ఏదైనా వదిలిపెడతా నేను. థ్యాంక్స్ రా. అరే సాయి, చెల్లెని ఇంటికాడ దింపు. నాన్న, మీరు నాతో మాట్లాడు నాన్న. నేనంటే ఎందుకు మీకు అంత కోపం? లక్ష్మి, మన మాట విధానాలతో మనం ఎందుకు మాట్లాడాలి? వెళ్దాం నాన్న, నేను మీ మాట ఏది లేదు చెప్పండి. ఆ కాలం అంతా అయిపోయింది లక్ష్మి. మాటి మాటికి విసిగిస్తే నా ముఖం కూడా చూపించాను. మాట్లాడు నాన్న నాతోటి. ఇంకొకసారి మాట్లాడితే నా శవమే నీతోటి మాట్లాడు. పదలక్ష్మి. హలో, అరే, నీ రైట్ హ్యాండ్ బతుకుండాలంటే నేను చెప్పిన కాడికి రావాలి. ఎక్కడికో చెప్పురా. నీ ఊర్లో ఉన్న చిట్ట చివరి పొలం కాడికి రారా. సరే వస్తున్నా, అక్కడే ఉండరా. మొట్టమొదటిసారి ఆయుధం లేకుండా వచ్చావురా. నిన్ను చంపేయడానికి ఇదే కరెక్ట్ అయిన సమయం. ఆత్మవిశ్వాసం లేనోడా ఆయుధాలు నాలాంటి కాదు. ఏందన్నా పొద్దునుంచి కనపల్లే, ఏడి మీను? కొందరు నాకు స్కెచ్ వేశారా. మాకు ఎత్తు మీకు రాకపోదు అన్న. అది కాదురా, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నట్టే నాకు ఫోన్ చేసిర్రు. మరి వాళ్ళ లెక్క ముగించావు అన్న? ముగించిండ్రా. అరే, ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా? నాకు తెలిసినంత వరకు అయితే స్నేహమే గొప్పది. ఏంటిదిరా ఏమో మాట్లాడుకుంటారు? ఏం డిస్కషన్ రా? ఏం లేదన్న, స్నేహం గొప్పదా ప్రేమ గొప్పదని పందెం వేసుకున్నాం. ఎవరు దేని గురించి చెప్తారో చెప్పుర్రా. అన్న, నేను ప్రేమ గురించి చెప్తా అన్న. ఏంటిదో చెప్పురా. స్నేహం కన్నా ప్రేమే గొప్పదన్న. అది మనసును చూసుకొని ప్రేమించుకుంటుంది. మనం దక్కపోతే అది చనిపోతుంది. మన కోసం ఏ స్నేహితుడైనా చచ్చిపోతానన్న. ఇప్పుడు నువ్వు చెప్పురా. మన పసి వయసులో కలిసి ప్రాణం పోయేంత వరకు ఉండేదే స్నేహం. మన సమస్యను వాడి సమస్యగా స్వీకరించేవాడే స్నేహితుడు. ప్రేమ 100 సమస్యలను తీసుకొస్తుంది, స్నేహం 100 సమస్యను తీసేస్తుంది. అందుకనే ప్రేమ కంటే స్నేహమే గొప్పది. ఇప్పుడు చెప్పన్నా, ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా? అరే, అమ్మాయి ప్రేమిస్తుంది కానీ వాళ్ళ అవ్వయ్య చెప్పిన మాటలు విని మనల్ని దూరం పెడుతుందిరా. స్నేహితుడు అలా కాదు. వాళ్ళ అవ్వయ్య వానితోటి తిరగకరా అన్నా కూడా వాడు మనతోటే తిరుగుతారా. ప్రేమలో మోసం ఉంటుంది కానీ స్నేహంలో మోసం ఉండదురా. అందుకే ప్రేమ కన్నా స్నేహమే గొప్పది.
ఎప్పుడన్నా ఎవరైనా ప్రేమించిరారా? ప్రేమించిన మా ఇంటి పక్క పొంటి కర్రమ్మ అని ఉండేది. అమ్మాయి కరెక్ట్ ఉంటుందా అన్న? అమ్మాయి పేరు మాత్రమే కర్రగా ఉంటుందిరా, ఆమె తెల్లగా ఉంటుంది. నేను నల్లగా ఉన్నాని నన్ను ప్రేమించుకుంటూ పోయిందిరా. అప్పటి నుంచి ఈ ప్రేమల దోమలు ఏం వద్దనుకున్నా. అరే లెఫ్ట్, నువ్వు చెప్పురా. నాకు ఈ ప్రేమల దోమలు అంటే ఇష్టం ఉండదు అన్న. ఎవరైనా కాలు చేతులు ఎరగొట్టడం అంటే బాగా ఇష్టం. అన్న మా సంగతి పక్క పెట్టగానే నువ్వు నన్ను ప్రేమించినావన్నా? చెప్పన్నా. అవునరా, ప్రేమించిన కాదు ప్రేమించుకున్నా. అన్న వదిన పేరు? పేరు సౌజన్యారా. నన్ను ప్రేమించినట్టు నటించి వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకొని నన్ను ఇచ్చేటి వెళ్ళిపోయిందిరా. వదిన అలా చేసిందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది కావచ్చు. కారణం లేదురా, ఏ ఆడదాని ప్రేమలో అయినా చివరికి మోసమే ఉంటుంది. ఆ కుటుంబం నాది. ఇంకోసారి ఆ కుటుంబం జోలికి వచ్చిర్రో చంపి పడేస్తా, ఏడికాడికి నరుకుతా. అయ్యా మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి మీ జోలికి రాము. మీ వెనుక ఆ శక్తి ఉందని తెలియక మీ జోలికి వచ్చినాం. ఆ శక్తి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరేం చేయలేరు అయ్యా. ఎవరని ఆలోచిస్తున్నావు నాన్న? ఇంకెవరు? మనల్ని కాపాడింది మన అన్నయ్యే. ఎందుకంటే ఇంకా వాడిని శత్రువు లెక్క చూస్తాడు. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టేదాకా వాడిని నిద్రనే పోడు. బుక్కెడంత పువ్వ పెట్టి వాడిని తీసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాడు వాడు మనకు. ఏమండి, ఇక వాని మీద మీకు కోపమే పోదా? పోదు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అన్నయ్య, నేను ఒక మాట చెప్తా, వింటావా వినవా? నీ మాట వినపోతే ఎవరి మాట వింటానమ్మా? చెప్పేంటి? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? అది ఒక్కటి మాత్రం అడగకమ్మా. ఎందుకన్నయ్య? ఎందుకంటే నాకు కలం పట్టిన చెయ్యి కాదమ్మా, కత్తి పట్టిన చెయ్యి. ఎప్పుడు ఎవడు ఎలా చంపుతాడో నాకే తెలియదు. నేను ఎలా పెళ్లి చేసుకోవాలో చెప్పు. అందుకే నేను పెళ్లి చేసుకుంటలేను. సరే అన్న, నేను పోతా మరి. ఫీల్ కాకురా. ఫీల్ లేదు, ఏం లేదు. అరే ఎవర్రా బయట? చెల్లని దించిరా ఇంటికాడ. నాకు బండి ఏం అవసరం లేదు, నేను నడుచుకుంటూ పోతా. లక్ష్మి, నువ్వు కూడా వెళ్తున్నావా? నేనెందుకు పోనండి? తల్లి బిడ్డను చూడద్దని ఎక్కడైనా రాసుందా? కొడుకును పోగొట్టుకున్న ఏ తల్లి అయినా అమ్మ అనే పిలుపుకు దూరం అవుతుంది. కానీ శివ వల్ల నేను ఆ పిలుపుకు దూరం కాలేదండి. శివని చూడడానికి నేను పోతున్నా, మీరు కూడా వస్తారా? మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను. శివ, ఏందిరా? ఏమైందిరా ఈ దెబ్బలన్నీ? ఏం కాలేదులే అమ్మా. ఏం కాలేదంటున్నావు ఏందన్నయ్య? ఏం కాలేదని చెప్తున్నా కదా. నాన్న రాలేదా అమ్మ? ఆయన రావడం తెలుసు కదరా. నేను చచ్చిన రోజు అన్న వస్తాడా అమ్మ నాన్న? ఏం మాటలు రావి? నేను చెప్తాను కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు మీ నాన్న. అదే ఎప్పుడమ్మా? అవన్నీ నువ్వేం ఆలోచించకు. అన్నయ్య, నువ్వు నాన్న గురించి కాకుండా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. వెల్కమ్ టు శ్రీలక్ష్మి షార్ట్ ఫిలిమ్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపొంటి గంట ఉంటుంది, దానికి గట్టి కొట్టండి. బాయ్. ఎవరా రే?